కాదు సాయి, ఈరోజు బాగున్నావు, ఈ డ్రెస్లో బాగున్నావు అని నువ్వెందుకు కనీసం ఒక కాంప్లిమెంట్ ఇవ్వవు? దిస్ ఇస్ వాట్ వి గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బాయ్స్. నేను కలుస్తున్నాననే నేను బాగా రెడీ అయి వచ్చాను. ఇవన్నీ నాతో కాదు రియా. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఎట్లా రెడీ అయినావు, ఇవన్నీ నేను పట్టించుకోను. నాకు నీ మొహంలో తెలుస్తుంది నువ్వు హ్యాపీగా ఉన్నావా లేవా అని. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా చూసినావు ప్రతిసారి అట్లనే చూస్తా. నేను చూసిందంతా చేంజ్ అవుతుందేమో, కానీ ప్రతిసారి నా లుక్ ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది. అర్థం కాలేదా? రేపు నువ్వు కిచెన్లో వంట చేసేటప్పుడు అనునే నీ మొహం మీద పడి కాలిపోవచ్చు, అప్పుడు కూడా ఇట్లనే చూస్తా. రెస్టారెంట్లో ఎవరైనా లీవ్ పెడితే నీకు పని ఎక్కువ అవుతుంది, అలసిపోతావు నువ్వు బాగా పనిచేసి, అప్పుడు కూడా ఇట్లనే చూస్తా. మనము ఎప్పుడు ఇట్లనే ఉండం కదా, రేపు పెళ్లి చేసుకుంటాం, కలిసి ఉంటాం. నీ పక్కన పడుకొని లేచేసరికి ఇట్లనే గ్రాండ్గా రెడీ అయి ఉంటావా? నీ జుట్టు చెదిరిపోద్ది, ఈ బొట్టో సైడ్ పడిపోద్ది, ఈ మేకప్ ఉండదు, ఈ లిప్స్టిక్ ఉండదు, పౌడర్ పోద్ది, అప్పుడు కూడా ఇట్లనే చూస్తా. ప్రెగ్నెన్సీ అప్పుడు ఒళ్ళంతా ముడతలు వస్తాయి, అప్పుడు కూడా ఇట్లనే చూస్తా. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళు చేస్తావు, బాగా లడ్డుగా అవుతావు, అప్పుడు కూడా ఇట్లనే చూస్తా. నాకు నువ్వెట్లా ఉన్నా ఏం చేసినా నచ్చుతావు రియా. ఇప్పుడు కొత్తగా చూసి స్పెషల్గా ఏం చెప్పాలి నేను? చెప్పు. నేను నిన్ను చూసినప్పటి నుంచి ఎగ్జైట్మెంట్లోనే ఉన్నా, ప్రతిసారి ఎగ్జైట్ అవ్వాలనుకోను. దా, నన్ను తొందరగా హక్ చేసుకో. నువ్వు ఇంకా అలా దూరంగా ఉంటే నేను ఏడుస్తానేమో. కమ్, నువ్వు నన్ను అలా చూడకు. Love you. ఇలాగే ఉండిపోదా?